కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కామారెడ్డి కలెక్టరేట్ లో సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించిన సీతక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు. రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం అవసరమైతే ప్రధానిని కలుస్తామని తెలిపారు సీతక్క. మరి ఆర్డినెన్స్ రావాలి, తర్వాత గవర్నర్ గారి ఆమోదం కోసం పంపాలి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా అవసరం. వారిని కూడా ఈ మధ్యకాలంలో సీఎం గారు పీఎం గారిని కూడా కలవాలనే ఆలోచనతో ఉన్నారు. మేము 100% 42% రిజర్వేషన్ బీసీ వర్గాలకు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని, అదేవిధంగా గవర్నర్ గారు కూడా మేము పంపేటువంటి ఆర్డినెన్స్ను ఆమోదించాలని మేమందరం ఆశిస్తున్నాం. మీరు కూడా ఆశించండి. రాజకీయాలు లేకుండా మేమెంతో మాకంతా అనే విధానం అమలైతే అన్ని వర్గాలు మరి రాజకీయ అధికారంలో భాగస్వాములు అయితే అభివృద్ధి సంక్షేమం కూడా ఆ స్థాయిలోనే వెళ్తుంది. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కోర్టు కూడా 3 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పారు. కాబట్టి మేము కూడా క్యాబినెట్లో మరి మొన్న డెడికేటెడ్ కమిటీని, తర్వాత మరి జడ్జి గారిని, వీళ్ళందరినీ కూడా పిలిచి, ఏజీ గారిని అందరినీ పిలిచి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇక కొంతమంది అసలు బీసీ కులగానే పాల్గొనలేదు, వ్యతిరేకించారు. అంటే వాళ్ళ మనసులో అది ఉంది.